హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరూ కూడా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న గుడి అయితే కాకినాడ భువనేశ్వరి అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవ్వగానే మనకి శివుడు దర్శనం జరిగింది. సో శివాలయము, అందరూ నమస్కారం చేసుకోండి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ దండం అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వెళ్దాం. చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో. సో చాలా అయితే చాలా బాగుంది. సో మన ఆంధ్రాలో ఇక్కడ ఒకటే ఉందన్నమాట, కాకినాడలో భువనేశ్వరి అమ్మవారి టెంపుల్. యాక్చువల్గా ఒరిస్సాలో ఉంటుంది. సో మన ఆంధ్రాలో అయితే ఇక్కడ ఒకటే ఉందన్నమాట భువనేశ్వరి అమ్మవారి టెంపుల్, ఎక్కడా లేదు. సో మీకు అమ్మవారు ఎలా ఉంటారు అనేది మీకైతే చూపిస్తాను. సో మేమైతే మొన్న వెళ్ళాము సరదాగా. సో అలా వెళ్ళినప్పుడైతే మేము అక్కడ చూసి వచ్చామన్నమాట, అమ్మవారి దర్శనం అది చేసుకొని. సో మీకు చూపిస్తాను. జనాలది ఉన్నారనమాట. పంతులు గారు అయితే ఇప్పుడు నవరాత్రులు అండి, వీడియోలు ఫోటోలు తీయొద్దు అన్నారు. సో లేదండి, ఫొటోస్ ఏం తీయట్లేదు, జస్ట్ వీడియో తీసుకుంటున్నానని చెప్పి ఆయనకి తెలియకుండా కూడా కొంచెం తీసేసాను అనమాట నేను. సో మీ అందరికైతే చూపించాలని. సో ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను, చూడండి. అండి భువనేశ్వరి అమ్మవారు. ఎందుకంటే పంతులు తీయొద్దన్నారు కదా, సో అందుకని ఫుల్ క్లారిటీగా అయితే తీయడానికి లేకుండా అయిపోయింది నాకు. సో కాకపోతే అలాగైనా చూపించానా అన్న ఒక తృప్తి అనేది ఉంటుంది కదా అమ్మవారిని, అందుకోసం తీసాను అనమాట. పంతులు గారేమో అడ్డు. సో ఇప్పుడైతే కనిపిస్తున్నారు కదా అమ్మవారు, అదిగోండి అమ్మవారి దర్శనం అయిపోయింది. సో పక్కన ఇంకో టెంపుల్ ఉందేమో అన్నట్టు పక్కకి వెళ్ళాము. సో కాకపోతే అక్కడ ఇంకైతే ఏ టెంపుల్ లేదు. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికైతే వచ్చేసాం మేము. సో ఛానల్లో మీకు టెంపుల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్. ఎవరైనా ఎప్పుడన్నా ఈ అమ్మవారి టెంపుల్ అయితే చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. కాకినాడ దగ్గర కొవ్వూరు గ్రామంలో అయితే ఉంది అమ్మవారి టెంపుల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.